మన ప్రియుడును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ నుండి అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వచ్చే రోజులు చాలా మంచివి కాదండి. దుర్దినాలు వస్తున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉందని మీకు గుర్తెరిగి అనుదినము మన ప్రవర్తనలోనూ మన మాటలలోనూ క్రీస్తుకు మాదిరిగా నడుచుకోవాలని ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చూడండి, దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడిన రీతిని బట్టి మనకు అక్కరగా ఉన్నవేవో అవన్నీ మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పరమ తండ్రికి ముందుగానే తెలియను. ఏవేవి ఏ సమయంలో మనకు అనుగ్రహించాలో, దేనిని ఎప్పుడు మనకు అందించాలో, దేనిని ఎప్పుడు మనకి ఇచ్చి మన ఆనందాన్ని చూడాలో మన ప్రభు వారికి తెలుసు. మనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోక విసుకక విశ్వాసములో ముందు కొనసాగిపోతూ ప్రభు నామాన్ని గణపరుస్తూ ఆయన ప్రార్థనలోనూ ఆయన వాక్యములోనూ మనం ఎదగాలన్నదే ప్రభువారి యొక్క కోరిక. ఎందుకనంటే మనము అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచమును ధరించుకొని ముందుకు కొనసాగిపోవాలి అన్నది పౌలు గారు ఏ విధముగా కొరింథీయులకు రాసిన పత్రికలో బయలుపరిచాడో, మనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటి నిమిత్తమై మనము కూడా సర్వాంగ కవచము అనగా దేవుని వాక్యమును ప్రార్థనను విడిచిపెట్టక, ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోక, ఇదిగో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపని మనం వ్యర్థం చేసుకోకూడదు. ఇన్నాళ్ళు దేవుడు మనల్ని కాచి దాచి కాపాడిన దేవుడు ఈ దినాన్ని మమ్మల్ని మర్చిపోయాడు అన్న ఆలోచన మనకు రాకూడదు. దురాత్మ సమూహాలు దేవుణ్ణి ఒక దుష్టునిగాను, ఒక రకమైనటువంటి చేతగాని వానిగా చూపించి మనల్ని, మన హృదయాల్ని కృంగదీస్తుంటాయి. ప్రభువు నీ జీవితంలో కార్యం చేయాలి అని అంటే నేను అనేక సందర్భాలు చెప్పినట్లు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అనేక సందర్భాలు ప్రయత్నిస్తాడు. వాటన్నిటి విషయాల నిమిత్తమై నువ్వు దృఢముగా నిశ్చయముగా నిలబడుకున్నట్లయితే నీకున్న విశ్వాసము, నీవు కార్చిన కన్నీరు, నీవు చేసిన ప్రార్థన వ్యర్థము కావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు ఏ ఏ ప్రాంతాల్లో ఆయా సమయాలకు వింటున్నారో, ఆయా దేశాల నుండి వింటున్నారో, నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకునేది ఒకటే: నీ విశ్వాసమును, దానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు మీరు చూపు ఉండాలి. మీ హృదయం నెమ్మది లేనప్పుడు, మీ పరిస్థితులు మారనప్పుడు, ఏదో ఒక రకమైనటువంటి స్థితిలో మీరు ఇంకనూ అట్టడుగుపోయిన స్థితిలోనే పడి ఉన్నప్పుడు దేవునికే మహిమ తెచ్చే విధంగా మాట్లాడాలి. కానీ నా స్థితి నిమిత్తమై, నా పరిస్థితి నిమిత్తమై, నేను ఈ స్థితిలో ఉండడానికి కలిగిన కారణము నా దేవుడే, నేను ఎన్ని సంవత్సరములు ప్రార్థన చేసినా నా జీవితం మారలేదన్న మాట మీ నోట్లో రాకూడదు. మనము పరిశుద్ధ గ్రంథం మొత్తం చదివినప్పుడు ఎక్కడ కూడా 10 రోజులు 20 రోజులు ఇబ్బందులు వచ్చేసి మారిపోయిన వాళ్ళు లేరు. జీవితాంతరము శ్రమపడి సంవత్సరములు కష్టములు, శోధన, కారాగారంలో ఉండి అనేక రకమైనటువంటి పరిస్థితులు అనుభవించి అయిన వారి ద్వారానే తృణీకరింపబడి వెలివేయబడి ఓ రకమైనటువంటి మానసికమైన క్షోభకు గురైన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభువు పలికినప్పుడు, ప్రభు వాళ్ళని పిలుచుకున్నప్పుడు వాళ్ళు చూపించిన విశ్వాసం తుదమట్టుకు కడవరి వరకు వాళ్ళు దాన్ని పట్టుకుని ఉన్న దానివల్ల దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఈ దినాన దేవుడు మమ్మల్ని తృణీకరించేశాడు, మమ్మల్ని గుర్తు చేసుకోవట్లేదు, మా బాధల్ని గుర్తు చేసుకోవట్లేదు, మమ్మల్ని ఈ రకంగా బాధించడానికి దేవుడు దురాత్మలకు అప్పచెప్పి ఇదిగో సంతోషిస్తున్నాడు అనేవారు కూడా అనేక మంది ఉన్నారు. ఈ వాక్యాన్ని చూసేవారు కూడా మీలో కూడా అవిశ్వాసం ఎక్కడో ఉంది. నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టు అవిశ్వాసమునకు కర్త ప్రభువు కాదండి, దురాత్మ సమూహాలు, లూసిఫర్. అవిశ్వాసము నీలో వస్తుంది అని అంటే నీ దగ్గరికి ఎవరు వచ్చున్నారని అర్థం అప్పుడు. కాబట్టి మీరు అర్థం చేసుకోలేని చిన్నపిల్లలైతే కాదు, కానీ
ప్రభువు గురించి మీకు చెప్పదలుచుకొని అనేక సందర్భాల్లో అనేక విషయాల్ని నేను మీకు బయలుపరుస్తూ వచ్చాను. మరి ఈ దినాన్ని కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని విసర్జించేశాడు. మా మీద ఆయన కనికరము లేదు, ఆయన శాపం ఉంది, మేము భారం అనుభవిస్తున్నాం, కష్టం అనుభవిస్తున్నాం, ఎందుకు మా కుటుంబాలు ఈ రకంగా అయిపోయి అని వేదన చెందుతున్న ఓ సహోదరి సహోదరుడా, ఈ దినాన నేను నీకు ఓ విషయాన్ని పరిచయం చేయబోతున్నాను. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కనుక చూసినట్లయితే అక్కడ పౌలు మహనీయుడు ఈ వర్తమానాన్ని చెప్తుంటాడనమాట. నేను చదువుతున్నాను మొదటి వచనం నుండి, మీరందరూ ఆలకించవలసిందిగా, లేదా బైబిల్ మీ దగ్గర ఉన్నట్లయితే తెరిచి మీరు కూడా ఆ గ్రంథాన్ని, అంటే రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మొత్తము మీరు ధ్యానించవలసిందిగా ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగైన ఎడల నేను అడుగున్నదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టిన వాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పినది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణమును దీయుచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళుని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇంకను కృప కాకపోవును. అలాగైన ఏమగును? ఇశ్రాయేలును వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠినాచిత్తులైరి. 8వ వచనం వరకు చదివానండి. ఈ మొదటి వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటే పౌలు మహనీయుడు ఈ ఉపమానం చెప్తూ, ఈ ఎగ్జాంపుల్ చెప్తూ అంటాడు ఏమని? దేవుడు తన ప్రజలను విసర్జించినా మనం అట్లా మాట్లాడకూడదు. ఎందుకు అనంటే, ఇశ్రాయేలీలు ఇదిగో ఆ దినాన ఆహాబు యెజెబెలు రాజ్యములో వాళ్ళ పరిపాలనలో బయలుదేవతలను ఆరాధిస్తూ, యెహోవా ప్రవక్తల్ని చంపుతూ, బలిపీఠాలని పడగొడుతూ, బలులను అర్పిస్తూ, విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఏలియా ఆ ప్రజల ఎదుట ఇదిగో దేవునికి సాక్ష్యం చెప్తుంటాడు, అయ్యా వీళ్ళు ప్రవక్తలందరినీ కొట్టి చంపేసిన వాళ్ళు, బలిపీఠాలని పడద్రోసేసిన వాళ్ళు, ఇదిగో వీళ్ళందరూ చంపడానికే ఉన్నారు, వీళ్ళు మారు మనసు పొందేవాళ్ళు కాదయ్యా, వీళ్ళు కఠిన హృదయులు, ఇదిగో నన్ను కూడా చంప చూస్తున్నారు అని అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. బయలునకు మోకాళ్ళుని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. బయలుకు మోకాళ్ళునిన 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను అంటే దాని అర్థం ఏంటండి? నువ్వు తప్పు చేసినా బయలుకు మోకాళ్ళు ఉండడం, ఆ బయలు అనే విగ్రహారాధనకు మోకాళ్ళుని తప్పు చేయడం, దేవుణ్ణి దుఃఖపరచడం వాళ్ళు చేసిన తప్పే. దేవుడికి విరుద్ధంగా మాట్లాడడము, దేవుడికి విరుద్ధంగా నడవడము, దేవుడికి విరుద్ధంగా ఆలోచించడము, దేవుడికి విరుద్ధంగా ఆ తప్పుటడుగులు వేసి ఆయన్ని దుఃఖపరచడము, ఆ రాజు మాట విని అనేక మందిని హతమార్చడము, అనేక మంది దేవుని ప్రవక్తలను చంపేయడం వారు చేసిన తప్పే. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, 7,000 మందిని నేను పురుషులను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అంటే వాళ్ళు తెలిసి తెలవక చేసిన తప్పులను కూడా నేను క్షమించి వాళ్ళని శేషముగా ఉంచుకొని ఉన్నాను, వాళ్ళు మిగిలి ఉన్నారు, వాళ్ళ లెక్కలో ఉన్నారు అని. దేవునికి కోపం వచ్చితే ఇదిగో నోవాహుని ఆ దినాన దేవుడు ఏర్పాటు చేసుకొని వారు లోబడిన వాళ్ళని జనాంగం అని చెప్పి సర్వనాశనం చేసి తిరిగి సృష్టిని వృద్ధి చేయడానికి, అభివృద్ధి చేయడానికి నోవాహు కుటుంబాన్ని వాడుకున్నవాడు దేవుడు, జంతువులను వాడుకున్నవాడు దేవుడు. కానీ అక్కడ అలా ప్రవర్తించిన దేవుడు ఇక్కడెందుకు ఇలా ప్రవర్తించాడు అని అన్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకుంటే, మారు మనస్సు నొందని కుటుంబాలు ఏవైతే ఉంటాయో,
వినని కుటుంబాలు ఏవైతే ఉంటాయో, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా మరణము నొందును అని బైబిల్లో ఉంటుంది. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడు నిన్ను దర్శించినా, నువ్వు మాట వినని స్వభావం కలిగి ఉంటే ఖచ్చితంగా రాబో కాలాల్లో మేలు కాదు కదా, భయంకరమైన కీడును అనుభవించవలసి వస్తుంది. మమ్మల్ని విసర్జించాడు అన్న ఆలోచన కలిగిన ప్రతి ఒక్క విశ్వాసి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీ ప్రార్థన వినకపోవడం కలిగిన కారణము నీలో ఉన్న లోపమా, నీవు చేసిన పాపమా, ఆయన ఎదుట నువ్వు దాచిపెట్టిన తప్పు ఏదైనా ఉందా అన్నది నువ్వు ఆలోచించుకోగలిగావా, అన్నది నువ్వు చూసుకోగలిగావా? బయలుకు మోకాళ్ళు నిన 7,000 మందిని దేవుడు శేషించుకొని ఉంటే, ఈ దినాన ఆయననే నువ్వు సేవిస్తూ, ఆయననే నువ్వు ఆరాధిస్తూ, ఆయననే నువ్వు దేవుడుగా భావిస్తూ, నీ కష్టములని, నీ బాధలని, నీ దుఃఖాలని ఆయనతోనే చెప్తున్నప్పుడు ఆయన నిన్ను విసర్జించాడన్న విషయాన్ని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన నిన్ను మర్చిపోయాడన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? ఆయన నిన్ను విడిచిపెట్టాడన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? ఇశ్రాయేలు వెతికినది ఏదో వారికి దొరకలేదు, కానీ ఎవరైతే దేవుని చేత ఏర్పాటు నొందిన వారు ఉన్నారో అది వారికి దొరికెను. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావు కనుకే ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావు. ఇంకా నువ్వు ఉనికిలో ఉన్నావు, నీ కుటుంబం ఉనికిలో ఉంది. కానీ దేవునికి ఏర్పాటు లేని దానిలో ఏదైనా నువ్వు కోరుకుంటున్నావేమో. ఆయన ఏర్పరచినది, ఆయన చిత్తములో కానిది, ఆయనకి విరుద్ధమైనది నువ్వేదైనా కోరుకుంటున్నావేమో ఆలోచించు. ఓ పనిని దేవుడు చేయొద్దని నీ హృదయాన్ని ప్రేరేపించినప్పుడు దానికి లోబడనొల్లక దేవుణ్ణి దుఃఖపరిచే స్వభావం నీలో ఉందేమో ఆలోచించు. మనుషుల్ని గాయపరిచినంత ఈజీగా ప్రభువుని నువ్వు ఎన్నిసార్లు గాయపరుచుంటావో ఆలోచించు. మనిషిని గాయపరిచినను నా వల్ల అతను ఇబ్బంది పడ్డాడన్న మనస్తత్వం నీలో కలుగుతుంది. కానీ ప్రభువుని ఎన్నిసార్లు గాయపరిచినను దేవుడు నా ఈ పని వల్ల దుఃఖపడి ఉంటాడేమో నా ఆలోచించగలిగావా? మనుషులు పై రూపాన్ని చూసి లక్ష్య పెడితే యెహోవా హృదయాంతరంగాల్ని పరిశోధించేవాడు. ఈ దినాన నా ప్రశ్న, దేవుడు నిన్ను విసర్జించేశాడు అని అనుకునే ముందు నీవు దేవుని ఎలా ఉన్నావో సరి చూసుకోగలిగావా? నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారముకు నువ్వు ఒప్పుకోగలిగావా? ఓవేళ నువ్వు నీతిమంతుడుగానే దేవుని దృష్టికి నిందారహితుడుగానే బ్రతుకుతున్నట్లయితే భయపడవలసిన అవసరం లేదు. ఇదిగో నీవు వెతుకుతున్నది నువ్వు ఏర్పాటులో ఉన్నవాడివైతే ఖచ్చితంగా అది నీకు దొరుకుతుంది. నువ్వు ఏర్పరచబడిన వాడవే. అందుకే ఇది నా నీ వాక్యాన్ని వింటున్నావు. ఎప్పుడు కూడా దేవుడు మమ్మల్ని విసర్జించేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, సంవత్సరాల తరబడి మేము కన్నీరు గారుస్తున్నాం, మా కుటుంబాలు మారట్లేదంటే ఓ రకమైనటువంటి శాపం ఫాలో అవుతున్నప్పుడు, ఓ రకమైనటువంటి కర్స్ నీ కుటుంబం మీద ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి సమయం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మన నోట్లో నుంచి వచ్చే మాటలను బట్టి కూడా డోర్స్ క్లోజ్ అయిపోతుంటాయి తెలుసా? ఆయన మార్గంలో సరళం చేస్తున్నప్పుడు నీలో అల్ప విశ్వాసం ఎంటర్ అయింది అని అంటే ఖచ్చితంగా దేవుడు పని ఆపేస్తాడు, జరిగించడండి పని. విశ్వాసాన్ని పరీక్షించేవాడు దేవుడు. చూడండి, యాయూరు కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతను పోయి దేవుడి దగ్గర అడిగితే, నేను నీ బిడ్డని స్వస్థపరచగలుగుతున్నావా, నేను నమ్ముతున్నావా అని అంటే, నేను విశ్వసిస్తున్నాను, అపనమ్మకం లేకుండా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నువ్వు నా గృహానికి వస్తావన్న ఆలోచన కలిగితే నేను చాలు, నా బిడ్డ స్వస్థపడిపోద్ది అని అన్నప్పుడు ఇశ్రాయేలులో నేను ఎవరికి ఇంత విశ్వాసం చూడలేదని అంటాడు ఆయన. మన విశ్వాసాన్ని పరీక్షించేవాడు. మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే, మన అనారోగ్య పరిస్థితులు పోవాలి అని అంటే మన విశ్వాసాన్ని పరీక్షించేవాడు దేవుడు. మనం కనపరుస్తున్నామా విశ్వాసం ఆయన ఎదుట? నీతిమంతులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నామా?
మనకున్నటువంటి సకల విధములైన దుష్టత్వము నుండి మనం విడిపింపబడాలి అంటే ప్రభు సన్నిధిలో మనం ఎదగడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆషామాషిగా తీసుకోవద్దు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. నీకు తెలుసు ఆయన నీకెంత చాలిన దేవుడుగా ఉన్నాడో. ఒంటరిగా నువ్వు కుమిలిపోయినప్పుడు, ఎవరికి నీ బాధ చెప్పుకోలేక నలిగిపోయినప్పుడు నీ దేవుడు నిన్నెంత ఓదార్చాడో నీకు తెలుసు. నీకున్న ప్రతికూల పరిస్థితుల నిమిత్తమై నువ్వు ఓడిపోయాననుకుని ప్రాణం తీసుకుందామని ప్రయత్నించినప్పుడు దేవుడు నేను ఎలా కాపాడుకున్నాడో నీకు తెలుసు. ఆ దేవుని దుఃఖపరుస్తావా? ఆ ప్రేమ కలిగిన నీ తండ్రిని బాధపరుస్తావా? నిర్ణయం నీకే వదిలేస్తున్నాను ఇది నాన్న. దేవుని దుఃఖపరిచేవారుగా ఉంటావా? లేదా దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని సేవించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవడానికి సిద్ధపడతావా? నీకున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితుల నిమిత్తమే నేను ప్రార్థన చేయబోతున్నాను. కానీ నీలో ఉన్న లోపాలను నువ్వు సరిదిద్దుకోవడానికి ముందుకు రాగలిగితే అద్భుత కార్యం నువ్వు చూడబోతున్నావు. అట్లు సహాయం చేయనట్లుగా దేవుని పాదాలను పట్టుకుని బ్రతిమలాడదాం రండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, గడిచిన రాత్రంతయు మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవుల లెక్కలు నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల దినాన ప్రభానైనా నీ సన్నిధిలో ప్రభానైనా ప్రార్థించడానికి నీవు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి నీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అయానైనా నీ బిడ్డలతో ప్రభానైనా వాక్యాన్ని ధ్యానించి మాట్లాడడానికి నీవు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, నీ సహాయాన్ని అనుగ్రహించి నీ కృపను చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రభానైనా నీవు నీ బిడ్డల్ని ప్రభానైనా తప్పించమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలకి కలుగుతుంటున్న సకల విధములైనటువంటి పరిస్థితుల నుంచి, నానా రకమైనటువంటి శోధనల నుంచి బిడ్డల్ని తప్పించమని ప్రార్థిస్తుంటున్నాం. చాలిన దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. అయా, దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏవైతే బిడ్డల కుటుంబ జీవితాన్ని వెంటాడుతూ ప్రభానైనా బిడ్డల విశ్వాస జీవితాన్ని దెబ్బ కొడుతుంటున్నాయో యేసు నామములో ఆ పరిస్థితులని, ఆ దురాత్మల్ని కాల్చివేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసములో ప్రవరణ ఇంకను ఎదుగువారుగా బిడ్డలను మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, మరి ఎంతమంది అయితే బిడ్డలు ప్రవరణ వివాహాల కోసం ఎదురు చూస్తుంటున్నారో, అనేక మంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి బాధపడుతుంటున్నారు, తండ్రి బిడ్డలకు వివాహాలు కాలేదని. పరిశుద్ధ ఆత్మదేవ, అయ్యా నీ చిత్తంలో ఉన్న వివాహాలు నీ చిత్తంలో ఉన్న సంబంధాలు బిడ్డలకు వచ్చి ఘనముగా ఈ సంవత్సరమే బిడ్డలకు వివాహాలు జరుగును గాక. ఆ బిడ్డలకు వివాహాలు కానీయకుండా అడ్డుపడుతున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలని యేసు నామములో బంధిస్తున్నాం. బిడ్డల జీవితాల్లో సంతోషాన్ని లేనికుండా, కుటుంబాల్లో కన్నీటిని, ఏడ్పును, నిట్టూర్పును, బాధను సకల విధములైనటువంటి దుష్టత్వాన్ని అదిగా ప్రవేశింపు చేసి బిడ్డల హృదయాల్ని అతలాకుతలం చేస్తున్న దురాత్మలు కాలిపోవునుగా యేసు నామములో నీ సహాయాన్ని అనుగ్రహించండి. మరి ఎంతమంది అయితే బిడ్డలు భార్యాభర్తలు విడిపోయి కోర్టు సమస్యల వలన లేదా ఈ విడాకుల సమస్యలను ఒత్తిళ్లకు గురవుతున్నారు, యేసు నామంలో బిడ్డల కుటుంబాలు కట్టబడును గాక, దురాత్మ సమూహాలు కాలిపోవును గాక, బిడ్డల విశ్వాస జీవితంలో ముందు కొనసాగినట్లుగా బిడ్డలను ఆయుత్తుపరచండి, ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే తల్లిదండ్రులు వేధిస్తూ ఏదో కోడళ్ళు అత్తగారులను వేధిస్తూ బిడ్డల తల్లిని తండ్రిని బాధపరుస్తూ నానా రకమైనటువంటి ఇరుకు ఇబ్బందులకు గురి చేస్తూ ఆయా కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. అయానైనా దురాత్మ సమూహాల బిడ్డల కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో బయటికి రావాలి యేసు నామములో. కాలిపోవును గాక దురాత్మలన్నీ. ఆ దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఆయా నీ పేరట ఏర్పరచబడిన బిడ్డల మీద చేతులు వేయడానికి, ఆయా దానికి కోఆపరేట్ చేసిన ప్రతి మనిషి కూడా దుఃఖక్రాంతురాలై దుఃఖక్రాంతుడై నీ సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా బిడల హృదయాలను ఇప్పుడే దర్శించమని ప్రార్థిస్తుంటున్నాను. నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడండి. సేవల ఆటంకాలు ఎదుర్కొంటూ సేవ చేయలేని స్థితిలో ఎంతమంది దీన దాసులు అలమటిస్తుంటున్నారు. నీ బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించండి. నీ కోసం బ్రతకాలని, నీతో నిలబడాలని, అయ్యా నీతో అంటు కట్టబడి జీవించాలని ఎంతమంది అయితే ప్రయత్నిస్తుంటున్నారో ఆ బిడ్డల జీవితాలను కూడా జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మతో నింపి నీ కోసం బహుబలముగా వాడబడలాగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ఎన్ని కుటుంబాలైతే అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతుంటున్నారో, థైరాయిడ్, బీపీ, షుగర్, ఆస్తమా కిడ్స్
ప్రవణ కిడ్నీస్ ప్రాబ్లం, ప్రవణ లంగ్స్ ప్రాబ్లం, ప్రవణ హార్ట్ ప్రాబ్లం, ప్రవణ ఇదిగో ప్రవణ సోరియాసిస్, ప్రవణ ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, ప్రవణ గర్భసంచిలో నీటి బుడగలు, ప్రవణ పీసీఓడి ప్రాబ్లమ్స్, ప్రవణ ఇదిగో సకల విధములైనటువంటి పరిస్థితుల నిమిత్తమై నజరేడైన యేసు నామములు ఇప్పుడే ప్రవణ సంపూర్ణమైన బిడలకి కలుగును గాక. రోగాల్లాగా శరీరాల్లో ఉండి నటిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు రావాల బయటికి వేస్తూ నామములో బిడ్డల కుటుంబాల జీవితాలను నాశనం చేస్తూ ఆరోగ్య పరిస్థితిని అనారోగ్య పరిస్థితిగా మార్చి కనపరుస్తూ బిడ్డల కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న దురాత్మలు యేసు నామములో కాలిపోవునుగా. ఆ బిడ్డలకి పరిపూర్ణ ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విదేశీయానానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలు ప్రవణైన ఇది దుబాయ్ కానీ, మస్కట్ కానీ, లేదా యుఎస్ఏ కానీ, ప్రవణ ఆస్ట్రేలియా కానీ, చదువు నిమిత్తమై, ఉద్యోగ నిమిత్తమై ఇదిగో ప్రవణ ఎంతమంది బిడ్డలైతే ప్రయత్నిస్తుంటున్నారో ఆ ఆటంకం కలిగిస్తున్న ప్రతి పరిస్థితులు యేసు నామంలో లయమైపోవును గాక. ఆ బిడ్డలకి వాటికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించుని బిడ్డలు క్షేమకరంగా అక్కడికి చేరులాగిన ప్రవణైన ఆ బిడ్డల్ని ఇప్పుడే ప్రవణైన ఆ బిడ్డలకి ప్రవణైన నీ గాయపడిన హస్తముతో ప్రవణైన ఆ బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి. ఆ బిడ్డలకి పరిపూర్ణ ప్రవణైన అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అక్కడుండి ఎంతమంది అయితే ప్రవణ బిడ్డలు ప్రవణ ఈ వాక్యాన్ని వింటున్నారు ఆ బిడ్డలను స్వస్థపరచండి, ధైర్యపరచండి. ప్రవణ ఆ బిడ్డలకు కావాల్సిన సహాయ సహకారాలు అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఎటువంటి భయాందోళనలకు బిడ్డలు గురి కాకుండా అక్కడ ఎటువంటి అపాయం బిడ్డలు కలగకుండా నీ రెక్కల కాపుదని నీళ్ళు కాచి దాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. అనేక రకమైనటువంటి అన్యాయపు కోర్టు కేసులు ఎరుకుపోయిన కుటుంబాలను కాపాడి ప్రవణ నీవే న్యాయము తీర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. విధవరాళ్ళు ఎంతమంది అయితే ప్రవణ ఈ వాక్యాన్ని వింటున్నారో అయా హృదయాన్ని ధైర్యపరచని ప్రవణ భర్తను కోల్పోయి కుటుంబాన్ని నడిపించుకోలేక నానా రకమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయా వృద్ధులు ఎంతమంది అయితే ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయత్తపరిచి నడిపించి దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. ఉద్యోగాలు లేక ఇరుకులు ఇబ్బందులు పడుతున్న ప్రతి యవనస్తులకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించండి. మరి ఈ దినం ప్రవణ జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల మీద తలల మీదకి నీ ఆశీర్వాదములు మెండుగా వచ్చునుగా. సకల విధమైన పరిస్థితుల నుంచి, తాగుడు నుంచి, దుర్వ్యసనాల నుంచి, వ్యభిచారం నుంచి ప్రవణ ఈ మాంత్రిక చేతబడి చీకటి శక్తుల నుంచి ప్రవణ ఇదిగో బిడ్డలు విడుదల పొంది అయా సంతోషంగా బ్రతుకున్నట్లుగా నీ సన్నిధిలో కనబడినట్లుగా బిడ్డలను ఆయత్తపరిచి దీవించమని ఈ ప్రార్థన ఆలకించి సహాయం చేస్తున్న దేవ నీకే స్తోత్రాచరిస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రియుడును ప్రియ రక్షకుడు అతి సుందరుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.